మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులు లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులు లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులు లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వత పొందితేనే నిష్ణాతులు లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు తులారాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వాంఛనీయము కాదు. అది ముఖ్యంగా సంతానం మీద, వారి చదువు మీద, వారి ఆరోగ్యం మీద, గాయాలు అవటం మీద, చెడు స్నేహాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వయసును బట్టి కూడా మనం కొంచెం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లల వరకు ఆడతారు, మిగతా పిల్లలతో కొట్టుకుంటారు, ఒక్కోసారి కింద పడతారు, మీద పడతారు, గాయాల వరకు పరిమితం అవుతుంది. ఆ తదుపరి ఇంకొంచెం పెద్ద ఎగినప్పుడు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇంకో రకమైనటువంటి వ్యవహారాల మీద దృష్టి మడుతూ ఉంటుంది. ఇక మీకు ఇంటర్మీడియట్ 10th దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చెడు స్నేహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దాని ద్వారా జీవితమే మారిపోయేటటువంటి, మంచి జీవితం కాస్త నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. ఇంటర్మీడియట్ 10th దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల మీద, వాడి యొక్క ప్రవర్తన మీద, వారి యొక్క స్నేహం మీద, వాళ్ళ చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే తీరాలి, లేకపోతే చాలా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో, షష్టమ స్థానంలో అనగా మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. శని యొక్క సంచారం 6వ స్థానంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ప్రస్తుతం 15 రోజులు పక్షఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి 15 రోజుల గురించి చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ ఇంచుమించుగా సుమారుగా 2.5 సంవత్సరాల పాటు ఈ తులారాశి వారికి శని యొక్క ప్రభావం 2.5 సంవత్సరాల పాటు 6వ స్థానంలో నుండి మంచి ఫలితాలే కలుగుతాయి. 6వ స్థానంలో ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని మనకి కాపాడుతూ ఉంటాడు. అలాగే మనకి శత్రువులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, మిత్రులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఇంతకు ముందు మనకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రుణాలుంటే తీర్చేయగలుగుతారు, అప్పులు ఉన్నట్టు తీర్చేయగలుగుతారు. లేదు మీరు అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తే, అంటే రాదు బహుశా, ఒకవేళ చేయవలసి వస్తే కూడా మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతారు. ఆ డబ్బులు కూడా సక్రమైన మార్గంలో ఖర్చు అవుతాయి. ఇల్లు కొనటానికో, కారు కొనటానికో, లేదా పిల్లలు చదువుకో, ఇట్లా మొత్తం మీద మంచి పనులకే డబ్బులు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. డబ్బులకి మొత్తం మీద మీరు ఇవ్వాల్సి వచ్చినా, మీరు తీసుకోవాల్సి వచ్చినా కూడా డబ్బులకి లోటు లేనటువంటి పరిస్థితిని మీకు ఈ శని భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే వీరికి సప్తమంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. శుక్రగ్రహం యొక్క సంచారం సప్తమంలో వాంఛనీయము కాదు. వీరికి సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెము ఇబ్బందులు కరమైనటువంటి పరిస్థితులు, అంటే
వీరి భావాలు ఆవిడికి నచ్చకపోవటము, లేకపోతే ఆవిడ భావాలు ఈయనకి నచ్చకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇకపోతే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 7వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 8, 9 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. 8, 9 స్థానాల్లో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. 8వ స్థానంలో 14 రోజుల పాటు, ఒక్క రోజు మాత్రమే భాగ్యస్థానం 9వ స్థానంలో ఉంటాయి. ఇక్కడ 2 చోట్ల కూడా మీకు రాణింపు అయితే ఉండదు. 8వ స్థానంలో ఆయన రాణించకపోవటం కారణంగా కొంతమందికి ఆయుర్దాయం తీరిపోయే అవకాశం ఉంటుంది. మన బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ వాళ్ళ ద్వారా. అలాగే పెద్ద దుఃఖం వచ్చే ఏర్పాటు ఉంటుంది, పెద్ద దుఃఖం కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొంతమందికి కళత్ర పీడ ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కలహం, పరాభవం, అవమానాలు, చికాకులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం మనకి ఈ రవి యొక్క 8, 9లో కూడా ఇంచుమించుగా అదే ఫలితాలండి. ఆయన కూడా యోగకారకం కాదు. అక్కడ కూడా మనకి ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే 10వ స్థానంలో, ఏకాదశి స్థానంలో 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో ఒక్క 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 4 రోజులు కూడా మీకు ఉద్యోగపరమైన, వృత్తిపరమైన చికాకులన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం ముందుకు సాగకపోవటం, అలాగే ధనం ఇబ్బంది. వ్యాపారం జరిగితేనే కదా మరి ధనం బాగా చేతులు ఆడుతూ ఉంటుంది. ఆ విధంగా వ్యాపారం ముందుకు సాగకపోతే మనం అక్కడ ఊరికే కూర్చోవటం అవుతుంది అంతే, పెట్టుబడి పెట్టుకొని. తద్వారా ఆ విధమైన ఇబ్బందులు, వ్యాపారపరమైన ఇబ్బందులు చాలా ఉండొచ్చు. ఒకళ్ళు పెద్ద కోట్ల మీద వ్యాపారం చేసేవాడు ఉండవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ జరగచ్చు, సేల్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ జరగచ్చు, లేదా తినుబండాలకు సంబంధించినటువంటి హోటల్స్ అట్లాంటివి ఏమైనా చేసినట్టయితే వాటిలో కూడా ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం, సీజ్ చేయడం లాంటి ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కలిగజేస్తూ ఉంటాడు 4వ స్థానంలో. తదుపరి ఏకాదశి స్థానంలో 11 రోజులు ఉంటాడు. ఆ ఏకాదశి స్థానంలో 11 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా లాభాలు బాగా వస్తాయి, వ్యవహారంలో నిపుణత బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా సోదరులు అందరూ సహకరించడం కూడా అంతా కూడా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశి స్థానంలో. అట్లాగే 11వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 కానీ ఇక్కడ కూడా ఈయన సంవత్సరంన్నర పాటు ఇక్కడే ఉండడం జరుగుతుంది. తులారాశి వారికి కుజుడు చాలా శుభప్రదమైన ఫలితాలే ఇస్తాడు. లాభం బాగా, ఏది ముట్టుకున్న లాభము, అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, వ్యవహార నైపుణ్యము, ఇట్లాంటివన్నీ కూడా దైవభక్తి కూడా బాగానే ఉంటుంది. మోక్షకారకుడు కాబట్టి ఆ విధంగా కేతు యొక్క ప్రభావం కూడా చాలా మంచిగానే మనకి ఈ తులారాశి వారికి జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి తులారాశి వారికి చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు సర్వసామాన్యం. అంచేత నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానీ, బీజాక్షరాలు కానీ, గాయత్రి కానీ, మరి ఏదైనా పెద్దలు అనేకం చెప్పారు. ఇందులో ఏది చేసుకున్నప్పటికీ కూడా మీకు శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా నిత్యం పొందగలుగుతారు. అశుభాలు అవి మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. జపం చేసే దగ్గర మీరు అది పరిగణలో తీసుకోవచ్చు. వారు జనార్దన స్వరూపులు నవగ్రహాలు. అంచేత విష్ణుమూర్తిని పూజిస్తున్నాను నవగ్రహ రూపాల్లో అనే భావనతోటి మీరు చేయండి. సర్వసౌఖ్యాలు పొందండి. సోహం భూయాత్.